హై వ్యూవర్స్, డివోషన్ ఛానల్ ఈ వీడియో ఎందుకు ఇస్తాను తెలుసా? భార్యాభర్తలు అన్నప్పుడు పెళ్ళినాటి ప్రమాణాలను ఉంటూ ఉంటాయి. ఆ ప్రమాణాలు జీవితాంతం తోడు నీడ అన్నట్టుగా ఉంటాయి. కానీ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మగోడు కానీ ఆడవాళ్ళు కానీ వేరే వేరే యావిగేషన్స్తో చివరికి కుటుంబాన్ని చిత్రం చేసుకుంటున్నారు. అయితే భర్త అది భార్యను చెబుతున్నారు. ఈ మూమెంట్లో మొన్న వచ్చేసి సోనం రాజా రఘువంశీ ఇష్యూ కనుక మనం పరిశీలిస్తే గొరాత గొరగా పక్కా సస్తో రాజా రఘువంశీని బలిచ్చింది. ఇప్పుడు అలా కాకూడదు అనుకున్నాడు సునీల్ అనే వ్యక్తి. ఉత్తరప్రదేశ్లో జౌన్పూర్. ఇక్కడ వచ్చేసి సునీల్కి ఖుష్బూతో మన పెళ్ళి అయింది. ఇలా కూడా మన మేలోనే పెళ్ళి. మరి మేలో పెళ్లి లేని వాళ్ళకి మరి ఏం దరిద్రం నాకు అర్థం కావట్లేదు. రీసెంట్ టైమ్స్లో ఏవైతే పెళ్ళయ్యి తేడా కొట్టి 120 కేసులు మొత్తం కూడా మేలో పెళ్లి లేని వాళ్ళే. సరే, ఇప్పుడు విషయం ఏంటి? ఈమె ఖుష్బూ మొగుడితో కాపురం చేసింది, 9 రోజులు ఉంది. ఆ తర్వాత పుట్టింటికి వెళ్తారంట వాళ్ళ ఆచారం ప్రకారం ఏదో. ఇక అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. దెన్ ఓ చోట మొత్తానికి దొరికిన్నారు. ఇక్కడ ఏంటి అన్నప్పుడు ఇక భర్తకు అప్పటికే క్లారిటీ ఇచ్చిందట. ఏమని? తను యశ్వంత్ అనే వాడిని పెళ్లి చేసుకొని ప్రేమించారని, అతను లైఫ్ అని, బట్ నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు, నాకు ఇష్టం లేదని చెప్పేసి ఇక ఇతను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత దొరికిన దట్ మీన్స్ ఆమె దొరికింది, మరలా వెనక తెస్తారు. కానీ ఈలోపు ఈ సునీల్ని చంపేసి యశ్వంత్ వెళ్ళిపోతే అమ్మ బాబాయ్ నాకు వద్దు అనుకొని వెనక అలా చూపిస్తున్నాను కదా, లైక్ ఆ వేలోనే ఏంటి చక్కగా పెళ్లి చేసేసాడు అందరి సమక్షంలో. యశ్వంత్కి ఖుష్బూకి పెళ్లి చేసేసాడు. ఏ రకంగా? కన్యాదాన సినిమా మీకు గుర్తుందా? ఈవి సత్యనారాయణ సబ్జెక్ట్ కరెక్షన్ డైరెక్ట్ కరెక్ట్ గుర్తుట్లేదు కానీ అంబికా ప్రొడక్షన్స్ వాళ్ళది. అది మన ఉపేంద్ర అతను రచనని ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ పెళ్ళి అనుకున్న మూమెంట్లో ఇక శ్రీకాంత్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. శ్రీకాంత్ ఉపేంద్ర మళ్ళీ ఫ్రెండ్సే. విషయం తెలిసి శ్రీకాంత్కి రచన వచ్చేసి శ్రీకాంత్ కలివిడిగా ఉండదు. ఆమె మనసు ఉపేంద్రనే ఉంటాడు. శ్రీకాంత్కి ఆల్రెడీ పెళ్లి చేసేసారు. బట్ ఉపేంద్రని ఈమె ప్రేమించిన విషయం ఆల్రెడీ రచన వాళ్ళ ఇంట్లో తెలిసి కూడా శ్రీకాంత్కి ఇచ్చి పెళ్లి చేశారు. దెన్ వాళ్ళు పుట్టినోళ్ళు తప్పు, ఈమెకి ఇష్టం పెళ్లి చేశారు. ఈమె భర్తతో కలిసి ఉంటే ఉంటుంది, బట్ ప్రేమ లేదు. అప్పుడు ఇంకేం చేయాలి? కన్యాదానం. నేనే వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తా. మీన్స్ మీరు మీ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేశారయ్యా, అవి నా భార్య ఇష్టం కొద్దీ, నా ఇష్టం కొద్దీ మేము ఏం చేస్తాం, తప్పేం చేయట్లేదు, చంపట్లు అని చెప్పేసి పెళ్లి చేస్తాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ సునీల్ కూడా అదే ఫాలో అయ్యాడు. నాకు ఇచ్చి పెళ్లి చేశారు. ఖుష్బూ మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో చెప్పిందంట. వాళ్ళ ఇంట్లో చెప్పినా సరే కాదు కూడా సునీల్కి ఇచ్చి పెళ్లి చేశారు. వీడి జీవితం నాశనం చేయటం కదా, ఈ అమ్మ జీవితం నాశనం చేయటం కదా. రేపు యశ్వంత్ గారితో కలిసి వీడిని చంపితే ఏంటి దిక్కు? ఎవరు దీనికి బాధ్యత? అందుకే సునీల్ అమ్మ బాబాయ్ నైనిటాల్కి వెళ్దాం అనుకున్నాను హనీమూన్కి, వద్దు, మరో సోనం లాగా నా భార్య తయారవ్వద్దు, మరో రాజా రఘువంశీ లాగా నేను సావద్దు, అందుకే అది ప్రేమించిన యశ్వంత్కి ఇచ్చిన పెళ్లి చేసి అని చెప్పేసి అనేసాడు. సో ఓవరాల్గా ఏమంటారు మరి? ఇక మీదటన్నా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఇష్టం లేకుండా పెళ్లి చేయొద్దు. నచ్చిన వాడు అన్నప్పుడు, నచ్చింది అమ్మాయి అన్నప్పుడు క్రాస్ చెక్ చేసి వాళ్ళ డేటా మొత్తం మీ పిల్లల ముందు పెట్టి అన్ని వెరిఫై చేసుకున్నాక పెళ్లి చేయండి. లేదా వాళ్ళ భాగవతం అంతా బయట పెట్టింది అనుకో, మీ పిల్లలు పెళ్లికి దూరంగా ఉంటారు. వాళ్ళు చేసుకుంటే మీకు నచ్చిన వాళ్ళని, వాళ్ళకి నచ్చిన వాళ్ళని బయట వేరే వాళ్ళు చేసుకుంటారు. మరలా చెప్తున్నా, ఇక మీదట అన్న ఇష్టమైన పెళ్లి చేయొద్దు. పెళ్లి చేసుకున్నాక మీ భార్య భర్త చెప్పారు నేను పలానా ఇష్టపడ్డా అని చెప్పేసి టైం తీసుకున్నా సరే ఓకే అని చెప్పేసి మ్యూచువల్ డైవర్స్ తీసుకొని ఇచ్చేసేయండి. అంతే తప్ప బలవంతం కలిసి బతకాలన్నప్పుడు ఇద్దరు ఎవరో ఒకరు చస్తారు, లేదా ఇంకా ఎవరైనా చంపేస్తారు. మొన్న ఒక కేసు చూసాను నాయన, వీడియో ఇవ్వడం ఇష్టంలోకి ఇవ్వలేదు, వీలైతే ట్రై చేస్తారు. అది ఏకంగా వాడి లవర్ కోసం ఈమె పిల్లలని, మొగుడిని, అత్తమ్మను మొత్తాన్ని చంపడానికి పాయిజన్ ఏదో పెట్టింది. లక్కీలీ వాళ్ళు బతకడం ఏదో జరిగింది, నేను ఫాలో చేయలేదు, తర్వాత చూస్తా. మరలా చెప్తాను, ఆడోళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న సొసైటీలో అయితే చాలా దారుణంగా తయారయ్యారు. ఇక మగవాళ్ళు అన్నప్పుడు మీరు కూడా ఆడోళ్ళ విషయంలో తేడా ఉండకండి రా. మీలో ఒకళ్ళిద్దరు చేసే పనుల వల్ల మగ సమాజాన్ని మొత్తాన్ని చంపేద్దాం రెడీ అవుతున్నారు కొంతమంది.